కృష్ణుడు అర్జునుడి కోసం కోరాలా, ధర్మరాజు గారి కోసం కోరాలా? పాండవులు 5 ఒక చేతి 5 వేళ్ళు, వాళ్ళ ఐకమత్యత అటువంటిది. వాళ్ళు ఎప్పుడు విడివిడిగా ఏమీ కోరుకోలేదు. రాజ్యం అంతటికీ ధర్మరాజు ప్రభువు. ధర్మరాజు గారి కీర్తి వైభవం ప్రకాశించేది కోరుకుంటే అర్జునుడు సంతోషిస్తాడు తప్ప, ధర్మరాజుకి కానిది అర్జునునకైనది అని కృష్ణుడు అడిగాడు అనుకోండి, అది ధర్మానికి నిలబడుతుందా? నిలబడదు. ఇలా తల తిప్పి చూసి అడగమన్నప్పుడు అడిగేయడం కాదు, అడగడంలో ధర్మం పాటించడం గొప్ప. అడుగడుగున ధర్మమే నిలబెడుతుంది. అందుకే శ్రీరామాయణము, భారతము, భాగవతము ఈ 3 కూడా మన జాతికి ప్రాణప్రదములు. ఈ 3టిని బాగా చదువుకుంటుంటే, ఈ 3టిని జ్ఞాపకం తెచ్చుకుంటుంటే, ఈ 3టిని వింటూ ఉంటే ధర్మము మనసులో స్మరణకొస్తూ ఉంటుంది. ధర్మము ఎంతగా స్మరణకొస్తే, మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి నేను చెప్తున్న మాట, భగవంతుని చేతి పనిముట్టుగా మీరు ఇమిడిపోతారు. ఎక్కడ ధర్మం ఉన్నదో ఆ వస్తువునే ఆయన పనిముట్టుగా స్వీకరించి వ్యవస్థని దిద్దుకుంటాడు. ఈశ్వరుడు ధర్మాన్ని నిలబెట్టడం అంటే, ఎవరు ధర్మాత్ములయ్యున్నారో వారిని ఆదరిస్తాడు, వాళ్ళనే తన చేతి పనిముట్టుగా తీసుకుంటాడు. తీసుకుని వాళ్ళని ఆదర్శంగా పెట్టి సమాజాన్నంతటినీ సంస్కరిస్తాడు. భగవంతుడి చేతి పనిముట్టుగా మారడం, భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రులు కావడం కన్నా రక్షణ వేరొకటి ఉంటుంది ఆ లోకంలో, ఇంకేం ఉండదు. కాబట్టి ధర్మమే రక్షణ. ధర్మాన్ని విడిచిపెట్టుకోవడము అంటే భగవంతుడికి దూరం అయిపోవడం, భగవంతుడికి దూరం అయిపోవడము అంటే అన్ని రక్షణలకి దూరం అయిపోవడం. ధర్మాన్ని పట్టుకోవడము అంటే భగవంతుని చేతి పనిముట్టుగా నిలబడడం, భగవంతుని అనుగ్రహం చేత సర్వకాలములయందు సర్వదేశములయందు రక్షింపబడుతుండడం. ధర్మమే ప్రమాణము.